అబ్రహాముతో దేవుడు ఏమని మాట్లాడుతూ ఉన్నాడంటే, నీ జనము నీది కాని దేశానికి వెళుతుంది. నీది కాని దేశానికి వెళ్ళి అక్కడ 400 సంవత్సరాలు వాళ్ళు నివాసము చేస్తారు. 400 సంవత్సరాలు నివాసము చేసిన తర్వాత నేనే వారిని విడిపిస్తాను. అయితే నేను వారిని ఎలా విడిపిస్తాను అంటే, వాళ్ళు వెళ్ళేటప్పుడు ఖాళీగా వెళుతారు, వాళ్ళు వెళ్ళేటప్పుడు కొద్ది మందిగా వెళ్తారు, వాళ్ళు వెళ్ళేటప్పుడు ఇదిగో ఏమీ లేని వారుగా వెళుతారు. అయితే అక్కడ నుంచి తిరిగి వచ్చేటప్పుడు మాత్రము వారు గొప్ప ఆస్తితో తిరిగి వస్తారు. దేవుని వాగ్దానం ఇది దేవుని యొక్క ప్రవచనము. వారికి దేవుడు అనుగ్రహించినటువంటి ప్రవచనము. దేవుడు చెప్పిన వాగ్దాన కాలం వచ్చేసింది. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్న మాట ఏమిటి అంటే, వారికి ఉద్యోగము లేదు, వారికి వ్యాపారము లేదు, వారికి పొలము లేదు, వారికి చేను లేదు, వారికి అండ లేదు, వారికి బలగము లేదు. అయితే వారికి ఉన్నది ఒకే ఒక్కటి, అది దేవుడు, అది దేవుని వాగ్దానము. ఈరోజు ఆ వాగ్దానమే నిన్ను మిక్కిలి ఆస్తి కర్తలుగా చేయబోతా ఉన్నది. If you receive the word, if you receive the promise of God, దేవుని వాక్యమును నువ్వు పొందగలిగితే, దేవుని వాగ్దానాన్ని నువ్వు పట్టుకోగలిగితే, ఆ వాక్యమే నిన్ను ఆశీర్వదిస్తుంది, ఆ వాక్యమే నిన్ను గొప్ప చేస్తుంది, ఆ వాక్యమే నిన్ను హెచ్చిస్తుంది, ఆ వాక్యమే నిన్ను మిక్కిలి ఆస్తి పరులుగా మార్చుతుంది.